easy go. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళండి. నా ఛానల్కి వెళ్ళాలంటే కింద నా పేరు ఉందిగా, పేరు పక్కన నా సింబల్ కనిపిస్తుంది, ఆ పేరు మీద క్లిక్ చేయండి, మా ఛానల్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వెళ్ళి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తే స్టార్టింగ్లో ఉంటుంది అలా వైకుంఠపురంలో టెంప్లెట్ రేటింగ్. సో గైస్ ఈ టెంప్లెట్ అయితే బేసిక్గా గర్ల్స్ కోసం. సో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారంట, నాకు ఈ మధ్యన తెలిసింది. సో వాళ్ళ కోసం ఈ టెంప్లెట్. సో బాయ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అట్లా సపరేట్గా ఏం డివైడ్ చేస్తలే మిమ్మల్ని. సో గర్ల్స్కి అయితే ఇంపార్టెంట్ బేసిక్ అన్నట్టు ఇది. సో గైస్ గర్ల్స్ మీరు ఏమైనా చూస్తుంటే సో మీ ఫోటో పెట్టుకొని మీరు చేయాలనుకుంటే ఈ ప్రొసీజర్ మొత్తం చూడండి. లేదు నేను స్టార్టింగ్లో ప్లే చేసిన వీడియోని మీకు కావాలంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం మీకు. దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ ప్రొసీజర్ మీకు తెలుసు కదా. సో ఎవరికైతే నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదో వాళ్ళ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇచ్చే లింక్ని ఎలా డౌన్లోడ్ చేయాలని. సో ఎవరైతే మీ ఫొటోస్ పెట్టుకొని ఈ టెంప్లెట్ మీద ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ప్రొసీజర్ని చూడండి. ఏం లేదు, కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ బటన్, రేషియో 9:16. సో ఫస్ట్ ఏ ఫొటోస్ చేయాలనుకుంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీడియా, సో పర్టికులర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో పెట్టేసుకుంటున్నా, రైట్ క్లిక్. సో ఫోటో మూవ్ అవుతుంది, ఫోటో ట్యాప్, గ్రూప్ ఆప్షన్. సో 2 ఫింగర్స్ తోటి సెట్ చేసుకోండి అండ్ ఈక్వల్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి అండ్ ఫోటోని డ్రాగ్ చేసి ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువనే పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే వింటేని ఎనేబుల్ చేసేయండి. ఆ తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్లో కొంచెం ఇట్లా బ్రైట్నెస్ కొంచెం తగ్గించండి. ఫోటో బ్రైట్గా ఉంటే కొంచెం తగ్గిస్తే మన టెంప్లెట్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అలా లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తెలుసు, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్, టెంప్లెట్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, మిడిల్లో ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసి టెంప్లెట్ లేయర్ మీద కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్లో ఏం చేయాలి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నావా, ఓకే, రైట్ క్లిక్. సో గైస్ చూసారా, కిరాక్ ఎడిటింగ్ అయిపోయింది. సో ఎడిట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కట్ చేయండి. ఇక ఫోటో తక్కువ ఉంది, ఫోటోని ఇంకా పెంచుకోండి. ఇక కరెక్ట్ 30 సెకండ్స్ అంతా పెట్టుకోండి. ఎక్కువ ఉంటే కత్తెర, సెకండ్ ఆప్షన్. ఎస్. సో గైస్ చూసారు కదా, మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. అదే సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫేడ్ అవుట్ని ఆఫ్ చేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి అండ్ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి, తెలుసు కదా షేర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి 720 పెట్టేసి బిట్ రేట్ 3 పెట్టేయండి. 3 పెట్టేసి ఎక్స్పోర్ట్ కొట్టేయండి. ఎక్స్పోర్ట్ అయిపోయినాక అది గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇప్పుడు ఎవరికైతే డౌన్లోడ్ ప్రొసీజర్ తెలీదో నేను ఇచ్చే లింక్స్ అది వాళ్ళు డౌన్లోడ్ ప్రొసీజర్ని చూడండి. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే టెంప్లెట్ లింక్ అండ్ డైరెక్ట్ వీడియో లింక్ ఉంటుంది. సో మీ ఇష్టం, ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసుకోండి. అండ్ అలా వైకుంఠపురంలో ఎడిటింగ్ మాత్రం మర్చిపోకండి. అండ్ నా నుంచి మీరు ఏమైనా స్పెషల్ ఎడిటింగ్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నాకు మెసేజ్ చేయండి. బట్ కొంత కాస్ట్ అనేది మీరు పే చేయాలి ఉంటుంది, కొంత కాస్టే. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. ఎస్, పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరు అనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా. ఎస్, క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్, కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 సెకండ్స్ 5 టైమర్ మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్కి వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి. గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 2 రకాల గ్రీన్ కలర్లు ఎందుకు చూపిస్తున్నా అంటే కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలా లోడ్ అవ్వచ్చు, కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలా డౌన్లోడ్ కావచ్చు. సో గైస్ మీకు ఏ ఇంటర్ఫేస్ వచ్చినా గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేయండి,
డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ అని గ్రీన్ కలర్ బటన్ రాకపోతే ఇక్కడ మీకు omg.mp3 ఉందా, ఇది మన ఫైల్ అన్నట్టు. సో ఇలాంటి ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ నేమ్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ డౌన్లోడ్ బటన్ వచ్చేస్తుంది, లేకపోతే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది, ఆ ఫైల్ సింబల్ మీద లేకపోతే పక్కన పేరు పైన క్లిక్ చేయండి.